సాధారణ బస్ టికెట్ రిజర్వేషన్కి జీఎస్టీ లివీ కలిపి టోటల్ ట్యాక్స్ ఎంత పడుతుందో చూడండి. జీఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్కి రిచ్ పూర్ డిఫరెన్సెస్ లేవు. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్రతి ఒక్కరూ కొంటారు. పేదవాళ్ళు ధనవంతులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీనిపై సేమ్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇండియాలో ప్రస్తుతం సర్వీస్ ట్యాక్స్ 15%. అంటే మీరు 100 రూపాయలకి ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటే దాంట్లో 15% రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. 15 రూపాయలు అంటే చిన్నగానే అనిపించవచ్చు, కానీ అలాంటి 15 రూపాయలు ఒక సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు కడుతున్నారు? మీలాగా ఎంతమంది కడుతున్నారు? మనకి బేసిక్ నెసెసిటీస్ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ దగ్గర నుంచి బ్రాండెడ్ కార్స్ అయిన హై అండ్ లగ్జరీ ప్రొడక్ట్స్ వరకు ప్రతి దానిపై మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం. అలా మనం 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో కట్టిన టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ 9 lakh crore, 9 లక్షల కోట్లు. ఇలా ఇండైరెక్ట్ ట్యాక్స్ భారతదేశంలో కట్టకుండా ఉండే వాళ్ళెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్తో పాటు డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకి తెలుసు, మనం సంపాదించే ఆదాయానికి గవర్నమెంట్ కట్టే ట్యాక్స్. యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 కంటే ఎక్కువ ఉండే ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎక్సెప్ట్ ఫార్మర్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీస్ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ మీద కట్టే ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ, కస్టమ్స్ అంతా కలిపి 2023-24లో గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 33 lakh crore. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? మనం కట్టే ట్యాక్స్తో గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది తెలుసుకోవాలంటే మనం బడ్జెట్ చదవాలి. జనరల్గా మనం బడ్జెట్ జోలికి పోము, ఎందుకంటే బడ్జెట్ కాంప్లికేటెడ్, అది అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ వీడియోలో మనం బడ్జెట్ గురించి, స్పెషల్లీ ఈ ఇయర్ బడ్జెట్ గురించి డీటెయిల్గా, ఈజీగా తెలుసుకుందాం రండి. మనమందరం నెలకొకసారి ఇంట్లో బడ్జెట్ వేస్తూ ఉంటాం. మన చిన్న ఇంటికే మనం నెలకి గంటల తరబడి కూర్చుని బడ్జెట్ వేస్తే ఇండియా లాంటి పెద్ద కంట్రీకి బడ్జెట్ వేయాలంటే ఎంత సమయం కావాలి? కాబట్టి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఫిబ్రవరిలో రిలీజ్ అయినా ఆ బడ్జెట్ని ముందు సంవత్సరం ఆగస్టు నుంచే ప్రిపేర్ చేస్తారు. ఇండియాలో బడ్జెట్ ఫినాన్స్ మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ డివిజన్ ప్రిపేర్ చేస్తుంది. మన ఇంట్లో బడ్జెట్ క్యాలిక్యులేట్ చేయడానికి మన సంపాదన, ఎర్నింగ్స్ నుంచి ఖర్చులు తీసేస్తాం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ని రివర్స్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చుల నుంచి రిసిప్ట్స్, ఆదాయాన్ని తీసేస్తుంది. ఎందుకంటే ఇండియాకు వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. మళ్ళీ ఎందుకనే క్వశ్చన్ మీకు వస్తుంది. ఇండియాలో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువ. కేవలం 2% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మాత్రమే డైరెక్ట్ ట్యాక్స్ కడతారు. అదే చైనాలో 15% ఆఫ్ ద పాపులేషన్ డైరెక్ట్ ట్యాక్స్ కడతారు. యుఎస్ఏలో ఈ నెంబర్ 80%. ఎందుకంటే ఇండియాలో 60% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్పై డిపెండ్ అయి ఉన్నారు. ఫార్మర్ కావచ్చు, లేబర్ కావచ్చు. అగ్రికల్చర్లో ఇన్కమ్ సస్టైనబుల్ కాదు, ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పలేం. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్పై ట్యాక్స్ వేయదు. అలాగే చాలా మంది ఇండియాలో ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి కారణాల వల్ల ఇండియాలో ట్యాక్స్ వల్ల వచ్చే రెవెన్యూ చాలా తక్కువ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే. ఇండియన్ గవర్నమెంట్ అవసరాలు సంపాదన కంటే ఎక్కువ ఉండటంతో ఇండియా ఈ బడ్జెట్లో వచ్చిన కొరతని పూర్తి చేయడానికి అప్పు తీసుకుంటుంది. ఈ బడ్జెట్ కొరతనే బడ్జెట్ డెఫిసిట్ అంటారు. గవర్నమెంట్కి ట్యాక్స్ వల్ల వచ్చే రెవెన్యూ మాత్రమే కాదు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్స్ వల్ల కాకుండా వేరే దారుల నుంచి వచ్చే ఆదాయం. అలా గవర్నమెంట్కి ఆదాయం తెచ్చిపెట్టే దారులేవు మీరు ఆలోచించండి. మీలో చాలా మంది ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద చాలా పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, అంటే బిజినెసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్ లాంటివి. దాంతోపాటు మనం కట్టే ఫీజ్, పెనాల్టీస్ కూడా గవర్నమెంట్కి వెళ్తుంటాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ రైడ్ చేసినప్పుడు పెనాల్టీ పడుతుంటుంది కదా, అలాంటివి. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2023-24లో వచ్చిన నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3 lakh crore. ఈ ఫినాన్షియల్ ఇయర్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ కలిపి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిన రెవెన్యూ 36 lakh crore. కానీ ఈ ఫినాన్షియల్ ఇయర్లో మన బడ్జెట్ 45 lakh crore.
అంటే బ్యాలెన్స్ 9 lakh crore మనం అప్పుగా తెచ్చుకుంటాం. ఈ ఇయర్ బడ్జెట్ చాలా స్పెషల్, ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 2047కి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతాయి. 2047 కల్లా వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో, ఇండియా ఎంత డెవలప్ అవుతుందో మనం ఊహించలేం. ఈ నెక్స్ట్ 25 yearsని అమృత్ కాల్ అంటున్నారు. వరల్డ్ లెవెల్లో ఇండియా ఒక సూపర్ పవర్ కావాలంటే ఈ అమృత్ కాల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా సూపర్ పవర్ అవుతుందా అని డౌట్ పడబాకండి. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇండియాని చూస్తుంది. ఇండియా ఇన్ఫ్లేషన్ని, రిసెషన్ని తట్టుకొని నిలబడింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ నడుస్తుంది. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఎక్కువ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉండటం. ఎక్కువ మంది పనిచేస్తుంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. USA, UK, కెనడా, చైనా, జపాన్ ఇలా చాలా కంట్రీస్ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించుకుని డెవలప్ అయ్యాయి. ఇది ఇండియా టైం. కాబట్టి నెక్స్ట్ 30 years ఇండియాకి చాలా క్రూషియల్. దీన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే మన బడ్జెట్ సరిగా ఉండాలి. కాబట్టే ఈ బడ్జెట్ ని ఫస్ట్ బడ్జెట్ ఇన్ అమృత్ కాల్ అని చెప్తున్నారు. బ్రిటిష్ ఎంపీ ఇండియా గురించి ఏం చెప్తున్నారో మీరే వినండి. Because of the Indian economy in years to come, actually having people who can speak the languages of that great country. ఇండియా ఒక ఎకనామిక్ పవర్ కాబోతుంది కాబట్టి బ్రిటన్ స్టూడెంట్స్ని ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోమని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఇండియాతో ఎంగేజ్ అయ్యి బెనిఫిట్ అవ్వచ్చు. కాబట్టి బడ్జెట్లోకి వెళ్తే బడ్జెట్ని 7 priority ఏరియాస్గా డివైడ్ చేశారు. దీనికి బడ్జెట్ డివిజన్ పెట్టిన పేరు సప్తర్షి. సప్త్ అంటే 7 మనకి తెలుసు. అవేంటంటే నెంబర్ 1 ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఈ బడ్జెట్లో అగ్రికల్చర్కి పెద్దపీట వేశారనే చెప్పాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ఏషియాలోనే రిచెస్ట్ పీపుల్ అంబానీ, అదానీ ఇండియాలోనే ఉన్నారు. అలాగే 3,80,00,000 పేదవాళ్ళు కూడా ఇండియాలోనే ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో డెవలప్మెంట్ ఇంక్లూజివ్గా, ఈక్వల్గా లేదు. మనం ముందు చెప్పుకున్నట్టే ఇండియాలో 60% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ పై ఆధారపడి ఉన్నారు. అగ్రికల్చర్ని డెవలప్ చేయకుండా ఇండియాలో పేదరికం తగ్గించలేం. సో ఈ బడ్జెట్లో 20 lakh crore 20 లక్షల కోట్లు అగ్రికల్చర్లో టార్గెటెడ్ ఫండింగ్కి కేటాయించారు. దీన్ని యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీ, ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్కి ఉపయోగిస్తారు. దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. దాంతోపాటు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు లాంటివి ఇండియన్ క్లైమేట్కి బాగా సూటబుల్, అంటే ఇండియన్ క్లైమేట్లో బాగా పండుతాయి. కాబట్టి ఇండియాని మిల్లెట్స్ ప్రొడక్షన్లో గ్లోబల్ హబ్గా మార్చాలనుకుంటున్నారు. ఈ మధ్య మిల్లెట్స్ హెల్త్ బెనిఫిట్స్ గురించి అవేర్నెస్ బాగా పెరిగింది. చాలా మంది మిల్లెట్స్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్నారు. బడ్జెట్లో సెకండ్ ప్రియారిటీ రీచింగ్ లాస్ట్ మైల్. ఎవరైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ని ఎక్కువగా పొందట్లేదో వాళ్ళని ఉద్దేశించి ఈ ప్రియారిటీ డిజైన్ చేశారు. అంటే ట్రైబల్ పీపుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ చిల్డ్రన్స్ కోసం చాలా సంవత్సరాల క్రితం ఏకలవ్య స్కూల్స్ని స్టార్ట్ చేసింది. ఏకలవ్య మనందరికీ తెలుసు, మహాభారతంలో వన్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ ఏకలవ్య స్కూల్స్లో కొత్తగా 38,800 టీచర్స్ని రిక్రూట్ చేయబోతున్నారు. అలాగే కర్ణాటక స్టేట్కి మైక్రో ఇరిగేషన్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నారు. మైక్రో ఇరిగేషన్ అంటే వాటర్ వేస్టేజ్ కాకుండా డైరెక్ట్గా ప్లాంట్కి వాటర్ సప్లై ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్. కర్ణాటకలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. భారత్ శ్రీ పేరుతో ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లాంటివి డిజిటైజ్ చేయబోతున్నారు. ఇలాంటి ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ క్లైమేట్కి వల్నరబుల్గా ఉంటాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వీటిని మనం కోల్పోకుండా కంప్యూటర్లో యాక్సెసిబుల్గా చేస్తారు. థర్డ్ ప్రియారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కట్టడాల్లో మనం పెట్టే పెట్టుబడి మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు వేస్తున్నారనుకోండి, ఆ రోడ్డు వేసే ఇంజనీర్స్కి, లేబర్స్కి ఉపాధి లభిస్తుంది. అలాగే దాంట్లో ఉపయోగించే కాంక్రీట్, సిమెంట్, ఇటుకలు ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. రోడ్డు పూర్తయిన తర్వాత దాన్ని ప్రజలు ట్రేడింగ్కి, ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్ పర్పసెస్కి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ లాంటివి. దాంతోపాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ లాంటి వాటికి గవర్నమెంట్ 10 lakh crore బడ్జెట్ అలొకేషన్ చేసింది. స్పెసిఫిక్గా రైల్వేస్కి 2 lakh crore క్యాపిటల్ అవుట్లే ఇచ్చింది. ఇది ఇప్పటి వరకు రైల్వేస్కి అలొకేట్ చేసిన బడ్జెట్స్లో చాలా ఎక్కువ.
ఫోర్త్ ప్రియారిటీ అన్లీచింగ్ ద పొటెన్షియల్. ఈ-కామర్స్, ఐటీ ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ కాలర్ జాబ్ క్రియేటర్స్. టెక్నాలజీ లేకుండా ఇండియా సూపర్ పవర్ కావడం అనేది అసాధ్యం. కాబట్టి ఇండియాలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. ప్రైవేట్ పార్టిసిపేషన్, రీసెర్చ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఫిఫ్త్ ప్రియారిటీ గ్రీన్ గ్రోత్. మనం ఎంత డెవలప్ అయినా కానీ ఎన్విరాన్మెంట్ లేకుంటే మనం లేము. సో బడ్జెట్లో ప్రధాన్ మంత్రి ప్రణామ్ స్కీమ్ తీసుకొని వచ్చారు. ప్రణామ్ స్టాండ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. దీని కింద కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల జరిగే పొల్యూషన్ తగ్గించడానికి ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేయబోతున్నారు. దీంతో పాటు మ్యాంగ్రూవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ స్కీమ్ కూడా తీసుకొని వస్తున్నారు. మ్యాంగ్రూవ్స్ ఒక ఫారెస్ట్. ఇవి కోస్ట్ లైన్ లో సముద్రం నార్మల్ ల్యాండ్ తో కలిసే చోట ఉంటాయి. ఇవి కోస్టల్ ఎరోషన్ ని తగ్గిస్తాయి, అలాగే సునామీ ఇంపాక్ట్ కూడా తగ్గిస్తాయి. దాంతోపాటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఫిషరీస్, ఎకో టూరిజం ప్రమోట్ చేయడం వల్ల లోకల్ గా ఉండే ప్రజలకి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సిక్స్త్ ప్రియారిటీ యూత్ పవర్, యువశక్తి. మనం ఆల్రెడీ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడుకున్నాం. సో దీన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడానికి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనని తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ కింద యూత్కి స్కిల్ డెవలప్ చేస్తారు. దానివల్ల జాబ్స్ తెచ్చుకోవడం, ఇన్కమ్ జనరేషన్ ఈజీ అవుతుంది. అంతేకాకుండా బిజినెస్ డెవలప్ చేయడానికి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో కాజాలు ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. అలాగే నిర్మల్ బొమ్మలు. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని మనం ఒక బ్రాండ్ ఇమేజ్గా క్రియేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్లో బిజినెస్, ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ, డెవలప్మెంట్, టూరిజం లాంటివి పెంచొచ్చు. సెవెంత్ ప్రియారిటీ ఫినాన్షియల్ సెక్టర్. మనం ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నా బిజినెస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బు ఉండదు, వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి. కాబట్టి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే చిన్న మధ్య తరహా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ తక్కువ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తుంది. ఇలా బడ్జెట్ లో అగ్రికల్చర్, ట్రైబల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, యూత్, ఫినాన్స్ అని చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ని కవర్ చేశారు. కానీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అచీవ్ చేయడానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ని వదిలేశారు. ఆల్రెడీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లో గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ చాలా తక్కువ. ఈ బడ్జెట్ లో వాటి ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గించారు. కోవిడ్-19 వల్ల ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎంత ఎఫెక్ట్ అయ్యాయని మనందరికీ తెలుసు. ఇటువంటి టైంలో వాటిపై ఎక్స్పెండిచర్ తగ్గించడం ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ గురించి బడ్జెట్లో స్పెసిఫిక్గా రెఫర్ చేయలేదు. ఇండియాలో కేవలం 21% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే చాలా తక్కువ. ఆ 21% బాగా చదువుకుని పెద్ద జాబ్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్న వాళ్ళు అనుకోబాకండి. ఆ 21% మెజారిటీ అగ్రికల్చర్ లేబర్. మీరు విలేజెస్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా గమనిస్తే అగ్రికల్చర్ లో ఎక్కువగా కూలీలు మహిళలే. మహిళల్ని అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ లోనే మనం ఎక్కువ చూస్తుంటాం. చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ చేసిన లేడీస్ కూడా జాబ్ చేయరు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ని మ్యారేజ్ కి ఒక క్వాలిఫికేషన్ లాగా చూస్తున్నారు. మీరే ఆలోచించండి, మీతో పాటు చదివిన వాళ్ళలో ఎంతమంది మేల్ ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది ఫీమేల్ ఉద్యోగం చేస్తున్నారు. ఇండియాలో సగం పాపులేషన్ మహిళలు ఉన్నప్పుడు వాళ్ళు పనిచేయకపోతే కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది? సగం మంది కూర్చుని ఉంటే మిగిలిన సగంలో సగం మంది కూడా పనిచేయరు. ఎందుకంటే ముసలి వాళ్ళు, పిల్లలు కూడా ఉంటారు కదా. అటువంటప్పుడు కంట్రీ డెవలప్మెంట్ ఎట్లా ఆశిస్తారు? ఫినాన్స్ మినిస్టర్ ఉమెన్ అయ్యుండి అమృత్ కాల్లో ఉమెన్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. మై నేమ్ ఇస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.